నమస్తే. నమస్తే. చిరంజీవి గ్లిమ్స్ వచ్చాయి. శంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారని ఎలా అనిపించింది? బాగా అనిపించింది. మన చిరంజీవి న్యూస్, ఆ గుర్రం, ఆ మ్యూజిక్ చూస్తే ఆ రోజుల్లో చిరంజీవిని చూసినట్టే ఉంది, మన మెగాస్టార్ని. అంటే కోట్ వేసుకొని సిగరెట్ తాకుండా వచ్చాడు కదా, ఎలా అనిపించారు? స్టైల్ బాగుంది, స్టైల్ చాలా బాగుంది. ఆ స్టైలు, ఆ గుర్రం వచ్చే స్టైల్ చూస్తేనే ఆ సినిమా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఆ రోజుల్లో మన 25 ఏళ్ల కింద మన చిరంజీవి, మన 20 ఏళ్ల కింద చిరంజీవి ఎట్టుండో ఇప్పుడు ఈ సినిమా మీమ్స్ చూస్తేనే అట్ట అనిపిస్తుంది నాకైతే. మరి సినిమా బీజిఎం ఎలా అనిపించిందమ్మా? బాగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. మ్యూజిక్ కూడా బాగా చాలా హ్యాపీ అనిపించింది. సినిమా తీసే ఆయన అనిల్ రావుపూడే, మన వెంకటేష్ సినిమా తీసింది, ఎంత బాగుంది. చిరంజీవి సినిమా కూడా హిట్ అవుతుంది నా నమ్మకం. వెంకటేష్ సినిమాకు దాదాపు 300 కోట్లు వచ్చాయి. ఈసారి ఎంత వస్తాయి చిరంజీవి? ఈసారి మనం మెగాస్టార్ కాబట్టి ఇంకా ఫ్యామిలీ ప్యాక్ ఎక్కువ పెట్టాలి మన అనిల్ రావుపూడి గారు, ఇంకా ఎక్కువే వస్తాయి మెగాస్టార్ కాబట్టి. కాదమ్మా, సంక్రాంతికి వస్తున్నారు మళ్ళీ చిరంజీవి గారు, ఎలా ఉంటుంది సంక్రాంతి బరిలో? ఇంకా సంక్రాంతి పండగే పండగ మన చిరంజీవి సంక్రాంతికి వస్తుందంటే అది బాగుంటుంది ఆ సినిమా. అది చూస్తే కొంచెం చూస్తేనే వెనకట ఆ రోజుల్లో కొదం సింహం, గ్యాంగ్ లీడరు ఇవన్నీ చూసిన ఫీలింగ్ వచ్చింది ఆ కొద్దిగా చూస్తేనే. అది. హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? వంశీ. ఓకే. శంకర వరప్రసాద్ గారు అలాగే విశ్వాంబర, ఏ టీజర్ బాగా నచ్చింది గ్లిమ్స్? నాకైతే శంకర్ వరప్రసాద్ గారు. ఎందుకు బ్రో? అందులో లుక్ బాగుందన్న, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని లుక్ అయితే వచ్చింది. క్లాసిక్ అసలు షూట్లో అయితే ఆయన ఇంకా వేరే లెవెల్లో ఉన్నాడు. ఇంకా చిరంజీవి గారు సిగరెట్ తాక్కుంటూ వస్తుంటే ఎలా అనిపించింది బ్రో కోర్టులో? అది ఏంటన్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆ షూట్లో ఆయన సిగరెట్ తాగడం ఏంటి, వెనమాల బాడీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు వేసుకుని గన్ పట్టుకుని షూట్ చేసుకుంటూ వస్తుంటే ఇది వేరే లెవెల్. ఇంకా అది ఫ్యాంటాస్టిక్, ఇక మైండ్ బ్లోయింగ్. ఇంకా అంటే బాస్ ఇస్ బ్యాక్ అనుకోవచ్చు. బాస్ ఇస్ బ్యాక్ అంతే, బాస్ ఇస్ బ్యాక్ ఇక ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఆ క్లిమ్స్ చూసినప్పుడే అర్థమైపోయింది, రికార్డులు బద్దలు అయిపోతాయి. ఇలాంటి రికార్డులు షేక్ చేస్తాడు ఈసారి. ఆల్రెడీ ఆయన ఎన్నో రికార్డులు షేక్ చేసి ఇప్పుడు మళ్ళీ షేక్ చేయడానికి మళ్ళీ అడుగు పెడుతున్నారు 2025 అంటే 2026లో మళ్ళీ. సో ఓవరాల్ చిరంజీవి గారి లుక్ గురించి ఏం చెప్తారు? అది లుక్ కాదన్న, అది సెన్సేషన్. ఇంకా కట్అవుట్ చూసి ఎలా ఉంది అసలు, అందులో మళ్ళీ 40-50 లా ఉన్నాడు ఆయన. అంటే పండక్కి వస్తే బ్లాక్ బస్టర్ చిరంజీవి గారు, ఎలా ఉండబోతుంది సార్? పండగ ఒక మంచి సినిమాతో మళ్ళీ అనిల్ రావుపూడి గారు అయితే మళ్ళీ సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ ఏంటంటే ఈ క్లిప్స్ చూసిన తర్వాత ఇందులో ఏంటనేది మనకు అర్థం కావట్లేదు. చూద్దాం, సినిమా వస్తుంది కదా సంక్రాంతికి.